దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కీర్తనలు 42వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికీ బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటా శుభవార్త తెలుసా? ఆత్మదేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను మనకు పలికిస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో తన యొక్క ప్రాణముతో చెప్తున్నాడు, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నిజంగానే ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి, ఈ లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి నిందలను బట్టి, ఈ లోకంలో మనకు ఎదురవుతున్నటువంటి అనేక పోరాటాల మధ్యలో మనకు అనేకమైనటువంటి దురాలోచనలు రావచ్చు, చెడ్డ తలంపులు రావచ్చు. అపవాది అనేవాడు మన హృదయములను చెడిపేటువంటి, మన తలంపులను చెడిపేటువంటి, దేవునికి దూరం చేసేటువంటి ఆలోచనలు మనలో కలిగించవచ్చు. అయితే మనము కొంచెం జాగ్రత్తగా ఉండి మన ప్రాణంతో చెప్పాలి, మన ఆత్మతో చెప్పాలి, తొందరపడవక నీవేళ కృంగి ఉన్నావు, నువ్వెందుకు కృంగుతున్నావని చెప్పాలి. ఎందుకు తెలుసా? మనల్ని బలపరచువాడు, లేవనెత్తువాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు, మనల్ని కాపాడి సురక్షితమైన మార్గంలో నడిపించేటి దేవుడు మనము కలిగి ఉండగా మనకెందుకు భయము, మనకెందుకు దిగులు? కావున భయపడబాకు, దిగులు పడబాకు ప్రియ సోదరి సహోదరుడా. నిజంగానే మనకు కలుగుతున్నటువంటి శోధనలో మనము తప్పటడుగులు వేస్తాం, దురాలోచనలకి చెవి యొగ్గుతాం, దేవునికి అయిష్టమైన కార్యాల వైపు మన హృదయంలో తిప్పుతాం. అలా కాకుండా ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ ప్రాణంతో ఒక విశిష్టమైన మాట చెప్పు. తొందరపడవాక, కృంగిపోకాక. ఎందుకంటే కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు నాతో ఉన్నాడు, ఆశలను నెరవేర్చే దేవుడు నాతో ఉన్నాడని నీవు బలిష్టంగా నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆత్మదేవుడు నీ మధ్య ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఓకేనా? సో భయపడబాక, దిగులు పడబాక, కృంగిపోయినటువంటి నీ హృదయానికి చెప్పు, తొందరపడుతున్నటువంటి నీ ఆత్మకు చెప్పు, కృంగిపోబాక, తొందరపడబాక. ఎందుకంటే బలవంతుడు మనతో ఉన్నాడు, బలిష్టమైన దేవుడు మనతో ఉన్నాడు, సమస్తమును చేయగల దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఇలానే అనేకమైన శోధనలు జయించినటువంటి భక్తులు ఇలాగ రాస్తున్నారండి. నీకు నాకు ఏం దిగులు, ఏం భయము, ఆత్మదేవుడు మన చెంతన ఉండగా. హల్లెలూయా. ఆ తండ్రి యొక్క పాదాలు పట్టుకొని మనకి, మన హృదయాలకి సమాధానము వెతుకుందాం. హల్లెలూయా. వాక్యము నీకు హృదయం సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.